Wow, a butterfly! It's so funny! Look at the little squirrels dancing. I love Lucky Mama Kids channel. మనందరికీ బాగా తెలిసిన విన్నప్పుడల్లా నవ్వు తెప్పించే పరమానందయ్య గారు. ఆయన అమాయకపు శిష్యుల కథల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు కదా. ఎంతో విధేయత, దానికి మించిన అమాయకత్వం కలబోసిన ఆ 12 మంది శిష్యులు చిన్న చిన్న విషయాలకే ఎలా కన్ఫ్యూజ్ అవుతాలో, వాళ్ళ ఆలోచనా విధానం ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడొక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, గుంపులో ఉన్నప్పుడు కామన్ సెన్స్ పనిచేయదా? అసలీ కథ కేవలం నవ్వించడానికే కాదు సుమా, మనుషుల సైకాలజీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక గ్రూప్గా ఉన్నప్పుడు లాజిక్, బేసిక్ కామన్ సెన్స్ ఎలా గాల్లో కలిసిపోతాయో ఈ కథ మనకు భలే ఫన్నీగా చూపిస్తుంది. ఈ స్టోరీలో ముందుకు వెళ్లే కొద్దీ అసలు వీళ్ళ లాజిక్ లేని మ్యాజిక్ ఏంటో మనకే క్లియర్గా అర్థమవుతుంది. సెక్షన్ 1 కట్టెల కోసం అన్వేషణ. ఓకే, ఇక ఈ శిష్యుల అద్భుతమైన ప్రయాణం ఎక్కడ మొదలైందో డైరెక్ట్గా చూద్దాం. ఒకరోజు ఆశ్రమంలో వంట చేయడానికి కట్టెలైపోయాయి. ఇక మన గురువుగారు ఆ 12 మంది శిష్యుల్ను పిలిచి అడవికి వెళ్లి ఎండిన కట్టెలు తీసురమ్మని చెప్పారు. అంతే, వీళ్ల ఉత్సాహం మామూలుగా లేదు. గురువుగారు పని చెప్తే ప్రాణమిచ్చే శిష్యులు గదా. గబగబా గొడ్డళ్ళు తీసుకుని ఒక్కటే హడావిడి చేస్తూ అడవికి బయల్దేరారు. ఎంచక్క కట్టెలు పోగు చేశారు. అబ్బా, ఎంత గొప్ప పని చేశాం! గురువుగారి రోజు మనల్ని ఆకాశానికి ఎత్తేయడం ఖాయం అని ఫుల్ కాన్ఫిడెన్స్తో తిరుగు ప్రయాణమయ్యారు. సెక్షన్ 2 భయంకరమైన వాగు ఎదురుకావడం. అంత ఉత్సాహంగా కట్టెల మోపులతో వస్తున్న మన శిష్యులకు దారిలో ఫస్ట్ పెద్ద బ్రేక్ పడింది. ఇక్కడ వాస్తవానికి వీళ్ళ ఊహకు మధ్యున్న తేడా చూస్తే నిజంగా నవ్వొస్తుంది. వాస్తవానికి వీళ్ళకి అడ్డొచ్చింది కేవలం మోకాళ్ళతో నీళ్లున్న ఒక చిన్న వాగు. ఎవరైనా సరే కూల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మన శిష్యుల కళ్లకు అది ఎలా కనిపించిందో తెలుసా? వాళ్లను మింగేయడానికి రెడీగా ఉన్న ఒక భయంకరమైన రాక్షస నదిలా. ఏంటి, గురువుగారి శిష్యులమైన మనదారిని అడ్డుకుంటుందా? దీని పొగురణచాల్సిందే అని వాళ్లు ఫీల్ అవ్వటం వాళ్ల అమాయకత్వానికి హైలైట్. పోని ఎలాగో దాటేద్దామనుకున్నారా అంటే అదీ లేదు. ఆ వాగును దాటడానికి వీళ్లు చేసిన సైంటిఫిక్ రీసెర్చ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఆ వాగు నిద్రపోతుందా లేక మెలకువతో ఉందా అని టెస్టు చేయడానికి ఏకంగా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పక్కనే ఉన్న పుల్లలతో ఒక కాగడా చేసి వెలిగించారు. ఒక శిష్యుడు మహావీరుడిలా నీటిలోకి దిగి ఆ మండుతున్న కాగడాన్ని నీటిలో ముంచాడు. ఏమవుతుంది? సహజంగానే చుస్ అని సౌండొస్తుంది. అంతే, ఆ సౌండ్ వినగానే వాగుకి కోపమొచ్చిందని భయపడి ఆ శిష్యుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెనక్కి పరుగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి ఏమన్నాడంటే, ఒరే వాగు, మెలకుగానే ఉందిరా. నేను వాత పెట్టబోతే అది పగబట్టి పాములా బుసగొట్టింది, నన్ను కాటేయడానికొచ్చింది అని గజగజ వణికిపోతూ చెప్పాడు. ఇదంతా వింటుంటే ఆ వాగు నిజంగానే ప్రాణమున్న ఒక రాక్షసి అని వీళ్ళు ఏ రేంజ్లో ఫిక్స్ అయిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ఈ రాక్షసిని ఫైనల్గా ఎలా దాటారు? ఇక్కడే వీళ్ల లాజిక్ ఇంకో లెవెల్కెళ్ళింది. సరిగ్గా అదే టైంకి ఒక బాటసారి అటుగా వచ్చి ఆ వాగును ఈజీగా దాటి వెళ్ళిపోయాడు. అది చూసి ఓహో, ఇప్పుడు వాగు నిద్రపోతుందేమో అని మనవాళ్లు ఒక అద్భుతమైన కంక్లూషన్కి వచ్చారు. మళ్లీ టెస్ట్ చేద్దామని ఈసారి ఇంకో శిష్యుడు ఏకంగా వెలగని కాగడాను నీటిలో ముంచాడు. మంట లేదు కాబట్టి ఆబ్వియస్గా సౌండ్ రాలేదు. కాని మన శిష్యుల లాజిక్ ప్రకారమేంటి? వాగు గాఢనిద్రలో ఉంది కాబట్టి సౌండ్ రాలేదు. ఇక అంతే, లేట్ చేయకుండా ఒకరి చేయొకరు పట్టుకుని ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఆ చిన్న వాగును దాటేశారు. ఏదో పెద్ద సామ్రాజ్యాన్ని జయించినట్లు ఎంతలా సంబరాలు చేసుకున్నారో. సెక్షన్ 3 లెక్కల గందరగోళం. పాపం, ఆ విజయోత్సాహం వాళ్లకి ఎక్కువసేపు నిలవలేదు. ఆ ఆనందం కాస్త క్షణాల్లోనే అతి పెద్ద విషాదంగా ఎలా మారిందో చూద్దాం. 11. చూశారుగా, ఈ నంబర్ ఇక్కడ ఎంతటి కల్లోలాన్ని సృష్టించిందంటే, వాగు దాటాక అందరూ సేఫ్గా ఉన్నారో లేదో అని ఒక శిష్యుడికి డౌట్ వచ్చి లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. కాని ఇక్కడే ఒక హిస్టారికల్ బ్లండర్ జరిగింది. చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ పర్ఫెక్ట్గా లెక్కపెట్టాడు, కాని తనను తాను లెక్కపెట్టుకోవడం మాత్రం పూర్తిగా మర్చిపోయాడు. ఇంకేముంది, కౌంట్ ఎగ్జాక్ట్గా 11 వచ్చింది. అంతే, ఒక్కసారిగా అందరి గుండెలు ఆగిపోయాయి. అయ్యో, మనం 11 మందే ఉన్నాం, మనలో ఒకరిని ఆ రాక్షస వాగు మింగేసిందిరా అంటూ గుండెలు బాదుకుంటూ గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ఒకరినొకరు పట్టుకుని తమ స్నేహితుడు ఏమైతోయాడో అని, ఆ దుర్మార్గపు వాగువాడిని ఎంత దారుణంగా తినేసిందో అని వాళ్లు పడ్డ బాధ అంతా ఇంతా కాదు. వీళ్ల అజ్ఞానం ఏ పీక్స్లో ఉందో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. సెక్షన్ 4 గురువుగారి జోక్యం, అసలు నిజం. ఇటువంటి విచిత్రమైన సంక్లిష్ట పరిస్థితుల్లో సరైన గైడెన్స్ అనేది ఎంత అవసరమో ఈ ముగింపు మనకు చెప్తోంది.
ఆ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మన గురువుగారే స్వయంగా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు అలా కుమిలి కుమిలి ఏడుస్తున్న టైంకి అదృష్టవశాత్తు అక్కడికి దగ్గరలోనే ఒక చెట్టు కింద మన పరమానందయ్య గారు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వీళ్ల గోల విని ఉలిక్కిపడి లేచి వచ్చారు. ఏమైందిరా అని అడిగితే, గురువుగారు, వాగు మనలో ఒకరిని మింగేసింది, మేం 11 మందే మిగిలాం అని భోర్న విలపించారు. ఆ అమాయకపు మొహాలు చూడగానే గురువుగారికి మ్యాటరేంటో వెంటనే అర్థమైపోయింది. వాళ్ల పిచ్చికి కోపడాలో నవ్వాలో తెలియక ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. 12 ఈ ఒక్క సంఖ్యతో గురువుగారు వీళ్ల భ్రమలన్నిటినీ జస్ట్ అలా మాయం చేసేశారు. ఆయన వాళ్ళందర్నీ ఒక లైన్లో నిలబెట్టి 1, 2 అంటూ 12 వరకు వాళ్ళ చేతే గట్టిగా లెక్క పెట్టించారు. అంతే, ఒక్కసారిగా ఆ శిష్యుల కళ్లల్లో లైట్స్ వెలిగాయి. ఆ 12 అనే నంబర్ వినగానే అందరూ ఆశ్చర్యంగా ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. తమ తప్పేంటో వాళ్లకే క్లారిటీ వచ్చేసింది. అప్పటివరకు ఉన్న ఆ బాధ, ఆ భయం అన్నీ సడన్గా ఆనందకరమైన నవ్వులుగా మారిపోయాయి. తమ మూర్ఖత్వానికి తామే పడి పడి నవ్వుకున్నారు. సరైన గురువు తోడుగా ఉంటే ఎంతటి అజ్ఞానమైనా ఇలా చిటికిలో మాయ అవుతుందని ప్రాక్టికల్గా రియలైజ్ అయ్యి సంతోషంగా కట్టెల మోపులు భుజాన వేసుకుని ఆశ్రమానికి బయలుదేరారు. కథ అయితే భలే ఫన్నీగా ముగిసింది. కాని ఇది మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నల్ని మిగిల్చింది. అసలు వాళ్ళు చేసిన కోర్ లాజికల్ మిస్టేకేంటి? గుంపులో ఉన్నప్పుడు ఎందుకంత గుడ్డిగా ఎదుటివాళ్లని ఫాలో అయిపోయారు? అలాగే అసలు ఆశ్రమం నుంచి బయలుదేరే ముందే ఎందుకు ఒక్కసారి కూడా అందర్నీ సరిగ్గా లెక్కపెట్టుకోలేదు? కామన్ సెన్స్ లేకపోవడం అనేది ఎంతటి గందరగోళానికి దారితీస్తుందో ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం స్పష్టంగా చూసేం కదా. మరి ఈ ప్రశ్నలపై మీరు కాస్త ఆలోచించండి. ఫ్రెండ్స్, లక్కీకి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లక్కీ మాము కిడ్స్ వరల్డ్ ని ఫాలో అవ్వండి.